నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 146 6th స్టాంజా 146వ కీర్తన 6వ చరణం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు. భూమిని, సముద్రమును, ఆకాశమును, సర్వమును సృజించినటువంటి దేవుడు తన ప్రజలమైన మనకు ఆయన సెలవిచ్చినటువంటి మాటలలో దేనిని కూడా ఆయన తప్పేటటువంటి దేవుడు కాదు. నిశ్చయముగా వాటిని నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్డ్స్ 2-4, ఆదికాండం 12వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. చదవబడిన ఈ వాక్య భాగంలో అబ్రాము హారాన్లో నివాసం చేస్తూ ఉన్నటువంటి దినాల్లో దేవుడు తన ప్రత్యక్షతను ఆయనకు అనుగ్రహించి అబ్రాముతో మాట్లాడినటువంటి సందర్భంలో ప్రభువారు అతనికి సెలవిచ్చినటువంటి వాగ్దానములను, ఆశీర్వాదాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలను విన్న వెంటనే అబ్రాము దేవుని మాటకు లోబడి ప్రభు తనతో చెప్పినటువంటి చోటికి అతడు వెళ్ళుటను మనం గమనించగలం. అతడు హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 సంవత్సరములు కలిగినటువంటి వయసులో ఉన్నారు. ఆ తర్వాత కాలమందు దేవుడు అతన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించారు. అయితే అబ్రాము శారాలకు కలిగినటువంటి లోటు బిడ్డలు లేకపోవుట, ఆ విషయమై వారు ఎంతో బాధను కలిగినటువంటి వారైనప్పటికీ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17 ఆది కాండము 17వ అధ్యాయంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు ప్రభువారు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడని నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము అని చెప్పి ప్రభువారు మాట్లాడుచు వర్డ్స్ 3 and 4, 3-4 వచనాల్లో అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతని గనుక నీ పేరు అబ్రహాము అనబడును, నీకు అత్యధికముగా సంతానావృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరని చెప్పి ప్రభువారు వాగ్దానం చేశారు. తాను చేసినటువంటి వాగ్దానములను ఇక్కడ జ్ఞాపకం చేసి బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 21 ఆదికాండం 21వ అధ్యాయంలో యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించారు. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశారు. వర్డ్స్ 2, 2వ వచనంలో, ఎట్లా అనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయన సర్వమును సృజించినటువంటి దేవుడు గనుక తన సమయమందు, తన నిర్ణయ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఆయన తాను సెలవిచ్చినటువంటి మాటను ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనం కలిగినటువంటి అవసరత అది ఏదైనప్పటికీ నిశ్చయంగా మనకు మాట ఇచ్చినటువంటి దేవుడు ఆయన తగిన సమయమందు, తన కాలమందు ఆయన నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నారు. దేనిని గురించి చింతించక, అధైర్యపడక, కృంగిపోక, ప్రభు సెలవిచ్చినటువంటి మాటను ఆధారం చేసుకుని ఆయనను స్తుతించుచు ఆయన చేయు కార్యములను పొంది ఆయన మహిమార్థమై సాక్షులుగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నీ నిర్ణయ కాలమందు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందిన మా ప్రియులను, వారి కుటుంబములను మీరు దీవించుదురుగాక. కృపాక్షేములతో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి
మేలు చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమెన్.